ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి నారాయణపురం సెంటర్లో ఉన్నాం. మనం ఒకసారి విజువల్స్లో మీరు చూడొచ్చు. ఇది నారాయణపురానికి సంబంధించినటువంటి ప్రధాన రహదారులను కలిపేటువంటి బ్రిడ్జి. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. దాదాపు శతాబ్ద కాలం క్రితం, అంటే దాదాపు 1932 ఆ సమయంలో బ్రిటిష్ హయాంలో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. పూర్తిగా ప్రమాదకర పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా కూడా పాడైపోయిందని చెప్పాలి. దాదాపు శతాబ్ద కాలం పూర్తయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ బ్రిడ్జిని అంతా కూడా ప్రస్తుతం పోలీసులు కూడా ఈ బ్రిడ్జిని పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి మనం ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ పోలీసు హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. బ్రిడ్జి పాడై రాకపోకలు అనువుగా లేనందున సైకిల్స్ మాత్రమే అనుమతించబడును, కార్లు ఆటోలు సహా భారీ వాహనాలు అనుమతి లేదని చెప్పి పోలీసులు ఇక్కడ ఒక ఫ్లెక్స్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే దాదాపు శతాబ్ద కాలం పూర్తయింది ఈ బ్రిడ్జిని నిర్మించి. 1932 ఆ సమయంలో బ్రిటిష్ కాలంలో ఈ బ్రిడ్జిని నిర్మించారు. అప్పటి నుంచి కూడా ఎటువంటి మరమ్మతులు కూడా లేకుండా ఈ బ్రిడ్జు ప్రధానంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దాదాపు చుట్టుపక్కల 150 గ్రామాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన రాకపోకలు జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రమాదకర పరిస్థితులు ఉండడంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ఒకసారి ఇటు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది ప్రధానంగా నేషనల్ హైవేను కలిపేటువంటి బ్రిడ్జ్ కావడంతో ఈ బ్రిడ్జికి సంబంధించి ఎక్కువగా ఈ బ్రిడ్జిని ఎక్కువగా ఉపయోగిస్తారు చుట్టుపక్కల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ నారాయణపురానికి సంబంధించి ఆక్వా రంగానికి సంబంధించి ఎక్కువగా ఇక్కడ రవాణా జరుగుతూ ఉంటుంది. టన్నుల కొద్దీ బరువు ఉన్నటువంటి లారీలు ప్రధానంగా ఈ బ్రిడ్జ్ మీదుగా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. దాదాపు ఎక్కువ శాతం ఈ ఆక్వా రంగానికి సంబంధించిన రవాణా ఎక్కువ జరగడంతో మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా పాడైపోయినట్టు కూడా తెలుస్తుంది. మనం ఒకసారి అంటే క్షేత్రస్థాయిలోకి అంటే బ్రిడ్జి ఏ విధంగా పాడైంది ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అంటే దాదాపు చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి 150 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మరోవైపు ప్రధానంగా ఆక్వా రంగానికి సంబంధించి కూడా ఎక్కువగా ఇక్కడ లారీలన్నీ కూడా ఈ మార్గం గుండానే ఈ బ్రిడ్జ్ గుండానే వెళ్తుందని చెప్పాలంటే అటు భీమవరం నుంచి ఇటు జంగారెడ్డిగూడెంకి సంబంధించిన రవాణా మార్గం అంతటి కూడా ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ గుండానే మొత్తం రవాణా అంతా కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ బ్రిడ్జ్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అటు ఏలూరు జిల్లాకు సంబంధించి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కలిపేటువంటి ప్రధాన రహదారికి సంబంధించిన బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్లో అక్కడికి వెళ్ళి చూద్దాం. అంటే పూర్తిగా ఏ విధంగా పాడైపోయిందంటే అంటే ఇక్కడ దీనికి సంబంధించి బ్రిడ్జికి సంబంధించి ఎటువంటి రాకపోకలు జరగకుండా, అంటే లారీలు కావచ్చు కార్లు కావచ్చు ఎటువంటి రాకపోకలు కూడా జరగకుండా ఇక్కడ అంతా కూడా పోలీసులు అంటే గ్రావెల్స్ అని తీసుకొచ్చి ఇక్కడ వేసిన పరిస్థితి. పూర్తిగా కూడా బ్రిడ్జి పాడైపోయిన నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ రాకపోకలన్నీ కూడా నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అంటే పూర్తిగా ఈ బ్రిడ్జిని నిలుపుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ కుంగిపోయినటువంటి ప్రాంతం కనిపిస్తుందో ఈ ప్రాంతంలో పూర్తిగా బ్రిడ్జ్ అంతా కూడా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఏ రకంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందనేది ఒకసారి నిర్మాణం మొత్తం కూడా పాడైందనేది ఒకసారి మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. క్లియర్గా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి. అంటే దాదాపు 1932 సంవత్సరం అంటే దాదాపు శతాబ్ద కాలం పూర్తయిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ బ్రిడ్జి నిర్మించి ఇప్పటివరకు కూడా ఎటువంటి మరమ్మతులు కూడా చేపట్టిన పరిస్థితి కనిపించలేదు. అంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ఆ ప్రభుత్వంలో 2022లో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించి ప్రతిపాదనలు అప్పటి ఎమ్మెల్యే వాసుబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తామని చెప్పి అప్పుడు నిధులు కూడా విడుదల చేసిన పరిస్థితి. కానీ అదంతా కూడా ఆచరణయోగ్యం కాలేదు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఎటువంటి పనులు కూడా ముందుకు సాగిన పరిస్థితులు. తర్వాత మళ్ళీ ఎన్నికలకు ముందు అంటే 2024 ఎన్నికల ముందుకు సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పునర్నిర్మించాలని చెప్పి ఖచ్చితంగా చెప్పిన నేపథ్యంలో అప్పుడు కూడా ప్రతిపాదనలు చేసినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఆ బ్రిడ్జికి సంబంధించి పనులేమి కూడా ముందుకు సాగనే పరిస్థితి
జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిందంటే 2004 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ బ్రిడ్జికి సంబంధించి ఎక్కడ కూడా కనీసం మరమ్మతులు చేపట్టలేదు. అంటే ప్రధానంగా ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా బ్రిడ్జిలన్నీ కూడా పూర్తిగా పాడైపోతున్న పరిస్థితి కనిపిస్తున్నట్టు. గణపవరానికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కాబట్టి అదంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. పక్కన ఉన్నటువంటి రైలింగ్ కావచ్చు లేదా ఫుట్పాత్లు కావచ్చు అన్నీ కూడా ఊడిపోయిన పరిస్థితి. మరోవైపు అక్కడ ఉంగుటూరు సెంటర్కి సంబంధించి అక్కడ బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా పాడవటంతో అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేపట్టి అక్కడ తాత్కాలికంగా బ్రిడ్జిని నిర్మాణం చేపట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు అటు కైకరం కావచ్చు లేదా చేబ్రోలు కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిడ్జిలన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన నేపథ్యంలో అక్కడ నూతన బ్రిడ్జిలు నిర్మించారు. కానీ రెండు జిల్లాలను కలిపేటువంటి అటు ఏలూరు జిల్లాని పశ్చిమ గోదావరి జిల్లాని కలిపేటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ మనం ప్రస్తుతం ఉన్నటువంటి బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ప్రధానంగా ఉపయోగించేటువంటి బ్రిడ్జ్. ఇటు నారాయణపురానికి సంబంధించి నారాయణపురం నుంచి గణపం వరకు అటు భీమవరంలో ఉన్నటువంటి ఆకారంగానికి సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా ఇటు ఈ మార్గం గుండా నేషనల్ హైవే గుండా అటు రవాణా చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ బ్రిడ్జు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించి ఈ బ్రిడ్జ్ కూలిపోవడం అనేది చాలా పెద్ద దెబ్బ అనే నష్టం అనేది చెప్పాలి. ఇప్పుడు మరోవైపు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి లంక గ్రామాలు కావచ్చు కొల్లేరు గ్రామాలు కావచ్చు దాదాపు 150 గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జ్ని ఉపయోగిస్తారు. ప్రతిరోజు కూడా ఇటు నుంచి రాకపోకలు సాగిస్తారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి రావడంతో ఇప్పుడు ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జికి సంబంధించి తాత్కాలిక మరమ్మతులు ఏమి కూడా చేపట్టలేదు. ఇప్పటివరకు కూడా ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాము. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. నిధులు మంజూరైనప్పుడు కూడా క్లియరెన్స్ రావాల్సి ఉందని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నారు. మరోవైపు అధికారులు కూడా ప్రభుత్వం స్పందించకపోతే తామేమీ చేయలేమని చెప్పి అధికారులు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. దాదాపు వందలాది వేలాది మంది నిత్యం ఈ రోడ్డు గుండా ఈ బ్రిడ్జ్ గుండా కూడా ప్రయాణిస్తారు. పదుల సంఖ్యలో నిత్యం ఇక్కడ ఆక్వా రంగానికి సంబంధించిన ఉత్పత్తులు రవాణా చేసేటువంటి లారీలు కూడా నిత్యం ఇటు ప్రయాణాలు సాగిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ను పూర్తిగా క్లోజ్ చేయడంతో అటు ప్రజలతో పాటు ఇటు ఆక్వా రంగానికి సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దాదాపు 150 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రం అనుభవించడంతో అటు ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు లారీలు కావచ్చు బస్సులు కావచ్చు అటు భీమవరం నుంచి జంగారెడ్డిగూడెంకి ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు దీని మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఏలూరు జిల్లాని పశ్చిమ గోదావరి జిల్లాను కలిపేటువంటి బ్రిడ్జికి సంబంధించి పనులు పూర్తి చేయాలి. ఏదైతే ఈ బ్రిడ్జ్ కూలిపోతున్న నేపథ్యంలో వెంటనే తాత్కాలికంగా మరమ్మతులు చేసి చేతులు దుప్పుకుండా ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తిస్థాయి పరిష్కారం చూపించాలని చెప్పి స్థానికులందరూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో చంటితో మన టీవీ ఉంగుటూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.